ఆటో యూనియన్ లంగర్ హౌస్ అధ్యక్షులైనటువంటి మహేష్ అన్న గారికి, రగన్న గారికి, రాజన్న గారికి, యాదన్న గారికి, ప్రతి ఒక్కరికి, పేరు పేరున నాగేశ్ అన్న గారికి బహుజన ఉద్యమాభివందనాలు. నేను కూడా ఆటో డ్రైవర్ని. ఇక్కడ నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ దాటి అవతలికి నిలగొట్టండి డీజిల్ ఆటోలు ఏవైతే ఉన్నాయని చెప్పి ఆయన వివరించిండ్రో తక్షణమే బేషరతుగా మీరు వాడిన ఆ మాటను మాత్రము ఎన్నుకకు తీసుకోకపోతే నిరంతరము మాకు న్యాయం జరిగేంత వరకు కంపల్సరీ మా యూనియన్ ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు నిరంతరం మేము ధర్నా చేసి మీకు బుద్ధి చెప్పే విధంగా ఎక్కడిదక్కడ ఇది మాత్రం శాంపిలే. రేపు రానున్న రోజుల్లో కంపల్సరీ ఎక్కడిదక్కడ దారుణాలు చేసి రోడ్డు బందులు చేసి ఇక్కడనే ఒక భవండి ఒక 3 రాళ్లు పెట్టుకొని వంట చేసుకొని తినే స్థితి కూడా వస్తుంది. ఊర్లలోకి వెళ్లి అప్పులు చేసుకొని ఏదో డిగ్రీలు పిహెచ్డీలు చదివిన విద్యార్థులు కూడా ఏ జాబులు లేక ఈ పొద్దు ఆటోలు తెచ్చుకొని ఆటోలు నడుపుతుంటే ఆ ఆటోలను కూడా మీరు అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ దాటి అవతలకి వెళ్ళగొట్టాలని చెప్పి మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి మీకు ప్రతి ఒక్క మా ఆటో డ్రైవర్ అన్నలు, మా ఆటో డ్రైవర్ తమ్ముళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ అక్కలు, చెల్లెళ్ళు, తండ్రులు అందరూ ఓటేస్తేనే ఈ పొద్దు నీవు సీఎం కుర్చీలో కూర్చొని ఈ పొద్దు మా ఆటో డ్రైవర్లకు అన్యాయం జరిగే విధంగా నీవు రవాణా మంత్రి గారికి హెచ్చరిస్తున్నావు అంటే నీ అంత పాలన, నీ అహంకార పాలన ఎంతకాలము? తెలంగాణ ఉద్యమంలో ఏదైతే జరిగిందో ఉద్యమము, ఆ ఉద్యమాన్ని పునికి ఉచ్చుకొని యథావిధిగా ఉద్యమం నడపడానికి జేఏసీ ఆధ్వర్యంలో కంపల్సరీ మేము మాటికి వెనకపోమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అదేవిధంగా మీరు బస్సులు బంద్ పెడతారు, ఆటోలకు బస్ గిరాకులు లేకుండా చేస్తారు. పొద్దు మిగితే సాయంత్రం 9 గంటల దగ్గర ఒక ఆటో డ్రైవర్ రోడ్డు మీదనే వండుకుంటున్నాడు. ఏ స్థితిలో బతుకుతున్నాడో అర్థమైతలే. ఈ రోజులలో ఆన్లైన్ వచ్చినాయి, ఓలా, ఊబర్, ర్యాపిడోలు వచ్చినాయి. ఆ పరిస్థితిలో ఇంకా లైన్ మీద నడుపుకొని అడ్డాలు పెట్టుకునే వాళ్లకు అసలు తినడానికి కూడా రూములు కిరాయి కట్టలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. కానీ మీరు ఆ మాత్రం కూడా గ్రహిస్తలేరు. ఏదో నేను అందరి బాంధవుణ్ణి, అందరి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, వీళ్ళ బాధలు నాకు ఎరకంటని అంటే మా బుద్ధి తక్కువై నీకు ఓటేసి గెలిపించినందుకు మాకు తగిన శిక్ష చేస్తున్నామని ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోతున్నది. రేవంత్ రెడ్డి గారు బేషరతుగా నిన్న ఏదైతే మీరు అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ దాటి ఎలగొట్టండి డీజిల్ ఆటోలు అన్నారో ఆ మాటను తక్షణమే బేషరతుగా ఎంత తీసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను మీ బహుజన ఉద్యమకారుని గార్లపల్లి మల్లన్న. జై భీమ్, జై భారత్. కొంచెం కవర్ చేయి, ఇది అంతా వెనకాల ఒక వీడియో తీసుకో. నమస్కారం. మేము గత 10 సంవత్సరాల నుంచి లంగర్ ఆటో యూనియన్లో మెంబర్గా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే మీరు చెప్పారో డీజిల్ ఆటోలన్నీ ఓఆర్ఆర్ బయటికి తీసుకెళ్లాలని, తక్షణమే దీన్ని విత్డ్రా చేసుకోవాలని కోరుకుంటూ, ఇలాంటి ఆటో వాళ్ళు ఇంతకుముందు మా టాటా మ్యాజిక్లు ఉండే సార్, నువ్వు రాకముందు నీకు తెలుసో తెలియదు రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఎప్పటికి ఒక మినిస్టర్ కూడా కావు కాబట్టి ఇవన్నీ ఏం చేయాలో అర్థం కాక నీకు మా ఆటోల మీద పడ్డావు. ఫస్ట్ ఫ్రీ బస్ పెట్టి మా ఫోటోల మీద కొట్టినావు, మళ్ళీ ఇప్పటికీ ఇంకా మా భక్తుల మీద కొడదామనుకుంటున్నావు. రేవంత్ రెడ్డి, ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు తక్షణమే ఇది విత్డ్రా చేసుకోవాలి. 385 జీవో ఏదైతే అంటున్నావో అది ఎంబడే విత్డ్రా చేసుకోవాలని కోరుకుంటూ, మాకు ఇంతకుముందు ఉన్న టాటా మ్యాజిక్లు ఉండే అవి పోయి ఇప్పుడు బజాజ్ డీజిల్ తీసుకొచ్చినాం. ఇప్పుడు ఆ బజాజ్ డీజిల్ తీసుకుపోయి కూడా నువ్వు బయటికి ఊరవతలకి పొలమేరకి ఎంటేయడానికి మేము అంటుకుంటామా, లేకపోతే ఆటో వాళ్ళే దొరికిరానికి ఇంకెవరు దొరకట్లేదా కొట్టడానికి వాళ్ళ కొడుకుల మీద? మేము పొద్దున 5 గంటలకు లేచి వచ్చి మా పెళ్ళం పిల్లలను వదిలేసి రోడ్ల మీద పడుకొని ఒక బస్సులు ఉండి ఒక పూట ఉండి ఒక పూట తినక జీవనం సాగించుకుంటూ ఏదో బతుకుతున్నాం రా దేవుడు అన్నవో రామచంద్ర అనుకుంటే, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫ్రీ బస్ పెట్టే తప్పు చేసినావు. దానికి ఇప్పుడు ఇంకా మళ్ళీ బజాజ్ డీజిల్ తీసుకుపోయి అవుటర్ రింగ్ రోడ్ బయట అంటే మేము ఎక్కడ బతకాలి? మా పరిస్థితులు ఏంది? వీఆర్ గ్రాడ్యుయేటెడ్, డూ యూ నో దట్? మేము చదువుకున్న వాళ్ళం, మేమేం మనం కూడా